మేడం అలాగే చక్కటి ఆహారంతో చిక్కడం ఎలా అని చెప్పేసి మీరు అన్నారు. నిజంగా ఆహారంతో తగ్గుతారా వెయిట్? అలాగే స్కిన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వాటర్ ఏ మేరకు పాత్రని పోషిస్తుంది? సో ముఖ్యంగా ఏంటంటే అండి, ఆహారంతోనే మనం శరీరాన్ని మెయింటైన్ చేసుకుంటున్నాం. మనం ఈరోజు ఏదైనా మనం చేస్తున్నాం, మన యాక్టివిటీ ఏదైనా ఉంది అని అంటే అది ముఖ్యంగా మన ఆహారం ద్వారానే. సో అందువల్ల ముఖ్యంగా ఏంటంటే ఆహారం మనం ఎప్పుడైతే టైంకి తినడం అండ్ మంచి పోషకాలతో కొన్ని ఆహారం తీసుకుంటే కనుక మన బాడీలో ఎక్సెస్ వెయిట్ రాకుండా ఉంటుంది. అండ్ మనం ఒకవేళ వెయిట్ ఉన్నా కూడా మనం మంచి ఆహారంతోనే తగ్గుతాం. సో ఎప్పుడైతే ఫుడ్ మానేస్తామో మనం తగ్గటం కూడా కష్టం ఉంటుంది. సో అందువల్ల మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే టైంకి తినడం, మంచి పోషకాలతో కూడిన బ్యాలెన్స్డ్ ఆహారం తీసుకుంటే కనుక వెయిట్ మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది అండ్ వెయిట్ పెరగకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత వాటర్ కూడా చాలా ముఖ్యం. డైట్తో పాటు వాటర్ తీసుకోవాలి. మనం ఎప్పుడైతే వాటర్ తీసుకుంటామో అప్పుడే మన శరీరంలో ముఖ్యంగా కొన్ని మెయిన్ ఆర్గన్స్ వాటర్ మీదే ఆధారపడి ఉంటాయి. లైక్ బ్రెయిన్, స్కిన్, తర్వాత కిడ్నీస్ కానీ, తర్వాత అనేక రకాల హెయిర్, వీటన్నిటికీ కూడా వాటర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ వాటర్ ఎప్పుడైతే మనం కావాల్సినంత మన బాడీకి ఇస్తామో, హైడ్రేషన్ మంచిగా ఉంటే కనుక ఈ ఆర్గన్స్ మీద ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటుంది అండ్ హెల్తీగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. సో కాకపోతే వాటర్ చాలామంది ఏం చేస్తారంటే దాన్ని ఒకేసారి ఎక్కువ తాగడం అండ్ రోజంతా తాగకపోవడం, అట్లా కొంతమంది అస్సలు తాగరు. దాహం వేసినప్పుడు ఎప్పుడు అన్నం తినేటప్పుడు తాగుతుంటారు. సో ఈ వాటర్ని ఎప్పుడైతే మనం సరిగ్గా తీసుకోమో అప్పుడే మనకి ఇంబ్యాలెన్సెస్ స్టార్ట్ అవుతుంటాయి. తాగడానికి కూడా ఒక పద్ధతి ఉందంటారు. అవునండి. సో వాటర్ ఏంటంటే మనం రోజంతా కూడా తీసుకోవాలి. మీరు ఒకేసారి 1 లీటర్ తాగినా కూడా, లేకపోతే 1 గ్లాస్ తాగినా కూడా కిడ్నీస్కి అది ఫిల్టరేషన్ టైం ఒకటే సేమ్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఒకేసారి లోడ్ పడకుండా అండ్ రోజంతా తాగం మళ్ళీ. అట్లా కాకుండా మనకి డే అంతా యాక్టివ్గా హైడ్రేషన్ ఉండాలి అని అంటే ఎవ్రీ 2 అవర్స్కి 1 గ్లాస్ తాగాలి. సో అట్లా తీసుకుంటే కనుక మనకేం డే అంతా కూడా హైడ్రేషన్ ఉంటుంది. కిడ్నీకి ఓవర్లోడింగ్ ఏమి ఉండదు, ఫిల్టరేషన్ ఈజీ. బాడీలో అది తీసుకోవాల్సినంత ఫ్లూయిడ్స్ తీసుకొని ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ని అన్నిటినీ ఎక్సెస్ ఈ పంపించాల్సిన వేస్ట్ని పంపించడానికి కూడా కిడ్నీకి ఫంక్షనింగ్ ఈజీగా ఉంటుంది. సో అందువల్ల ఒకేసారి 2-3 లీటర్లు తాగడం, డే అంతా తాగకపోవడం అనేది చాలా తప్పు పద్ధతి. అందుకని మనం వాటర్ తాగాలి, కానీ దాన్ని ఏం చేయాలంటే డే అంతా కూడా డివైడ్ చేసుకోవాలి. సో 3 to 4 లీటర్స్ అన్నది నార్మల్ రిక్వైర్మెంట్ ఎనీ పర్సన్. చిన్నపిల్లలు అయితే 2 లీటర్స్ మినిమం తీసుకోవాలి. అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఫ్లూయిడ్ తగ్గించమని చెప్తుంటాం, ఓవర్లోడ్ అవ్వకుండా. సో అందువల్ల మనం తీసుకోవాల్సిన ఆహారంలో కొంతవరకు లిమిట్లో దాన్ని అంటే ఇంటర్వెల్స్లో, ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో తీసుకోవాలి. అప్పుడు మనకి కిడ్నీలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి, బాడీకి కావాల్సిన హైడ్రేషన్ ఉంటుంది, స్కిన్ కేర్ కానీ తర్వాత హెయిర్కి కానీ కావాల్సిన వాటర్ లభిస్తుంది అనమాట. సో అందువల్ల మన ఆహారంతో వెయిట్ తగ్గడం, వెయిట్ మెయింటైన్ అవ్వడానికి మనం తీసుకునే ఆహారంలో ఉండే పోషకాల వల్లనే ఉంటుంది అండ్ వాటర్తో కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి. అలాగే చాలామంది పచ్చి కూరగాయలు తింటూ ఉంటారు, అది ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అంటారు? సో పచ్చి కూరగాయలు అన్నవి చాలా వరకు మన ఎప్పుడైనా అవి మనం ఫ్రెష్గా తీసుకోవడం వల్లనే వాటిలో ఉండే మ్యాక్సిమం న్యూట్రియంట్స్ అందుతాయి. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రెష్ ఈ పచ్చి కూరగాయలు అన్నవి మనం ఇన్ బిట్వీన్ మీల్స్ కానీ లేకపోతే కుక్డ్ ఫుడ్తో కాకుండా కొంచెం గ్యాప్ ఉండి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఈ కూరగాయల్లో ముఖ్యంగా ఏంటంటే ఫ్రెష్గా తీసుకోవడం వల్ల అంటే రా వెజిటబుల్ సాలడ్స్లో అవి చాలా వరకు ఆల్కలైన్ ఉంటాయి. సో మన శరీరంలో ఏదైనా యాసిడింగ్ ఉండే ఎక్కువ యాసిడ్స్ ఉంటే కనుక అది బ్యాలెన్స్ చేయడానికి ఈ రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆల్కలైన్ ఉంటాయి కాబట్టి అవి కంట్రోల్ చేస్తాయి. సో అందువల్ల మనం కుక్డ్ ఫుడ్ ఎంత తీసుకుంటామో దానికి బ్యాలెన్సింగ్కి మనం రా సాలడ్స్ కూడా తీసుకోవాలి. అందువల్ల మనం వాటిని తీసుకునే పద్ధతి, తీసుకునే రూపం కూడా, టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అలా తీసుకుంటే కనుక మన వాటిలో మనకి ఫ్రెష్ వెజిటబుల్స్లో చాలా వరకు కీరా దోసకాయ, తర్వాత క్యాప్సికమ్స్, టమాటోస్, క్యారెట్స్, వీటన్నిటిలో మంచి బీటా క్యారటిన్, వైటమిన్ సి, వైటమిన్ ఏ ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి సాలడ్స్ వలన ఉంటాయి కాబట్టి అవి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా వరకు మంచిది. ఈ వాకింగ్, జాగింగ్ చేసే వాళ్ళు మొలకెత్తిన గింజలు తింటూ ఉంటారు, దానివల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది?
అవన్నీ కూడా మంచివేనండి. ముఖ్యంగా ఏంటంటే ఈ రా సాలడ్స్ కానీ స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా మనం ఆహారంలో ఇంక్లూడ్ చేసుకోవటం వల్ల చాలా వరకు వాటిలో ఉండే ఫైబర్ మన గట్ని హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడతాయి. సో అందువల్ల చాలామంది ఏంటంటే డేలో కుదిరినా కుదరకపోయినా మార్నింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఎనీ టైంలో రా ఫుడ్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాటిని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఇవి రా కాబట్టి తొందరగా ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తొందరగా వాళ్ళు ఈ ఎక్స్పోజ్ అవుతాయి కదా, బ్యాక్టీరియల్ గ్రోత్ తొందరగా ఉంటాయి. సో అందువల్ల వాటిని ఎంతవరకు వాష్ చేసి క్లీన్గా వాటిని మనం శుభ్రం చేసుకొని ఫ్రెష్గా పెట్టుకొని తీసుకోవాలి. అండ్ ఇవి తీసుకోవడం వల్ల చాలా వరకు మన శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది కాబట్టి, అండ్ వాటికి ముఖ్యంగా మనం ఈ గట్ హెల్దీ మన ఏమంటారు ప్రోబయోటిక్ హెల్త్ మెయింటైన్ అవ్వడానికి కూడా ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. సో అందువల్ల మనం గట్ హెల్దీగా ఉండడానికి సాలడ్స్, స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అట్లీస్ట్ ఈ పార్క్స్ దగ్గర అవన్నీ దొరుకుతున్నాయి కాబట్టి ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూసెస్ అవన్నీ కూడా మంచివేనండి, తీసుకోవచ్చు. చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.